హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. బ్రేక్ఫాస్ట్కి ఇవాళ మీరేం ప్రిపేర్ చేశారు? నేనైతే ఇవాళ బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఫస్ట్ నేను ఇలా కొంచెం నెయ్యిని వేడి చేసి దానిపైన ఈ బ్రెడ్ పీసెస్ని పెట్టి వేడి చేస్తున్నాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్ నేను 2 రకాలుగా చేస్తూ ఉంటాను. ఆ 2 విధాలుగాను నేను ఎలా చేస్తాను అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఇవాళ వ్లాగ్లో. ఇవాళ మీరు బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఎగ్స్ని యూజ్ చేసేటప్పుడు ముందుగా ఇలా ఆమ్లెట్కి కనుక యూజ్ చేసేట్లయితే నేను విడిగా ఇలా ఫస్ట్ ఇంకో గ్లాస్లో తీసుకొని చూస్తానండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఎగ్స్ పాడైపోయిన వస్తాయి కదా, అందుకని ఇలా విడిగా కనుక ఒక్కొక్క ఎగ్ మనం చిన్న గ్లాస్లో అలా చూసుకున్నట్లయితే మనకి మొత్తం అంతా కలిపిందంతా పాడైపోకుండా ఉంటుంది. అందుకని నేను ఇలా విడిగా తీసుకుంటాను. అలానే సాల్ట్, కారం వేసుకున్న తర్వాత దానిలో లైట్గా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి తర్వాత కనుక మనం ఎగ్ని మిక్స్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా కలిసిపోతుంది. మనకి వాటర్ కనుక లైట్గా యాడ్ చేయనట్లయితే కొంచెం ఉప్పు కారం అనేది నీట్గా కొన్నిసార్లు కలవదు. అదే కనుక లైట్గా వాటర్ యాడ్ చేసి ఫస్ట్ తర్వాత ఎగ్స్ని యాడ్ చేసుకున్నట్లయితే చక్కగా కలిసిపోతుంది. ఈ బ్రెడ్ వేడెక్కేలోపు నేను ఇట్లా ఎగ్స్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక ఆనియన్స్ కూడా ఇష్టం అనుకుంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేయట్లేదు. ఇందాక నేను 2 విధాలుగా చేస్తానని చెప్పాను కదా, అందులో ఫస్ట్ మెథడ్ని ఇక్కడ నేను చూపిస్తున్నానండి. బ్రెడ్ని ఇలా మామూలుగా పెనం మీద పెట్టేసిన తర్వాత దానిపైనే ఎగ్ని ఇలా స్ప్రెడ్ చేసేస్తాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం రివర్స్ చేసుకుంటే అది చక్కగా మనకి బ్రెడ్కి ఎగ్ అనేది చక్కగా కలిసిపోయి వచ్చేస్తుంది. అలానే వెనక్కి తిప్పిన తర్వాత పైన మళ్ళీ ఇంకో లేయర్ మనం ఎగ్తో యాడ్ చేసుకున్నట్లయితే మనకి 2 సైడ్స్ ఆమ్లెట్ ఉంటుంది. అలానే మధ్యలో బ్రెడ్ వస్తుంది. ఆయిల్ మీకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ ఎక్కువే యూజ్ చేస్తాను. నెక్స్ట్ మెథడ్కి ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుని ప్యాన్లో నార్మల్గా ఆమ్లెట్ వేస్తాం కదా, అలా ఎగ్ని వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మనం బ్రెడ్ పీస్ని పెట్టుకుందాం. ఇది 1 సైడ్ చక్కగా కాలిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు నార్మల్గా ఆమ్లెట్ని అలా రివర్స్ చేస్తామో అలా రివర్స్ చేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందో కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇందాక చూపించిన మెథడ్లో అయితే మనకి 2 సైడ్స్ ఆమ్లెట్ ఉంటుంది అండ్ మధ్యలో బ్రెడ్ వస్తుంది. అదే దీంట్లో అయితే కనుక మీకు 2 సైడ్స్ బ్రెడ్ ఉంటుంది, అలానే మధ్యలో ఆమ్లెట్ వస్తుంది. ఇప్పుడు దీనికి ఇంకో సైడ్ కూడా ఇలా బ్రెడ్ స్లైస్ని యాడ్ చేసుకుని రివర్స్ చేసి ఒకసారి ప్రెస్ చేసినట్లయితే 2 సైడ్స్ చక్కగా బ్రెడ్ మనకి ఆమ్లెట్కి అతుక్కుపోతుంది నీట్గా. నేను ఎక్కువగా ఈ మెథడ్ని ఫాలో అవుతానండి. ఇలా చేస్తూ ఉంటాను ఎక్కువగా బ్రెడ్ ఆమ్లెట్ని. ఇందాక ఫస్ట్ చూపించిన మెథడ్లో కానీ ఇలా కానీ మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్. అలానే ఇందాక చెప్పినట్లుగానే మీకు ఆనియన్ అండ్ మనకి పచ్చిమిర్చి ఇలాంటివి యాడ్ చేసుకోవాలన్నా కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. వీక్ డేస్లో అయితే ఎక్కువగా నేను ఇడ్లీ, దోశ లాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అలానే వీకెండ్స్ వచ్చినట్లయితే కనుక చపాతీ కానీ లేదంటే ఇలా బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఏమన్నా బజ్జీలు లాంటివి కానీ ఇలా ఆ వీకెండ్స్లో మనకు కొంచెం టైం కూడా ఉంటుంది కదా, మార్నింగ్ బాక్స్ పెట్టే హడావిడి ఉండదు కాబట్టి ఇలా వీకెండ్స్లో చేస్తూ ఉంటాను ఏదో ఒకటి స్పెషల్గా.
చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయేటువంటి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇందులో మనం కాంబినేషన్గా టొమాటో సాస్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ కావాలి అంటే, లేదంటే ఇలా విడిగా ఒక్కటే తిన్నా కూడా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇవాళ నేను ఈ కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నాను. దానికోసం ఇలా మొత్తం ఈ చిన్న చిన్నవి పడుతూ ఉంటాయి కదా వంట చేసేటప్పుడు, అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. నార్మల్గా ఏ రోజుకి ఆ రోజు నేను చక్కగా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఇన్ కేస్ ఎక్కడన్నా స్టవ్ కింద కానీ అటు వెళ్ళిపోయి ఉన్నట్లయితే కనుక వాటిని నేను ఇలా వీకెండ్లో కంపల్సరీగా క్లీన్ చేసుకుంటాను. ఇలా వీక్లీ వన్స్ కనుక మనం క్లీన్ చేసుకున్నట్లయితే చక్కగా కిచెన్ కౌంటర్ టాప్ కానీ స్టవ్ కానీ అంతా నీట్గా ఉంటుంది. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకి ఆయిల్ మరకలు ఇవి ఇలా నేను ఇక్కడ చూపించిన ప్రొసీజర్ కనుక ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా పోతాయి. ఎక్కువగా మనం ప్రెషర్ పెట్టి రుద్దాల్సిన అవసరం ఉండదు. వాటర్ వేడెక్కిన తర్వాత ఇందులో నేను లిక్విడ్ సోప్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ మరకలు ఇవన్నీ కూడా స్టవ్ వెనకాల పడ్డవి అవన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇందాక తీసుకున్నటువంటి ఈ లిక్విడ్ వాటర్ ఏదైతే ఉందో ఇందులో స్క్రబ్బర్ని ముంచి నేను ఇట్లా మొత్తం ఈ కౌంటర్ టాప్ అంతా అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టలేదండి, జస్ట్ మొత్తం అంతా అప్లై అయ్యేలాగా చూస్తున్నాను ఈ టైల్స్కి అండ్ ఈ కౌంటర్ టాప్ దగ్గర అండ్ సైడ్స్ ఎక్కడైతే ఆయిల్ అది పడుతుందో అదంతా కూడా నీట్గా మనం అప్లై చేసేసుకోవచ్చు ఇలా. తర్వాత నేను బేకింగ్ సోడాని వేశాను. ఈ బేకింగ్ సోడాని యూస్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ ఆయిల్ మరకలు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ ప్రెషర్ పెట్టకుండానే చాలా ఈజీగా పోతుంది. కాబట్టి దీన్ని కూడా వేసి ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఇలా లైట్గా వాటర్ ఇందాక కలుపుకున్నాం కదా, ఆ లిక్విడ్ సోప్తో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తం అప్లై చేసుకుని ఒక 15 to 20 minutes కనుక అలా వదిలేసినట్లయితే చక్కగా మొత్తం మనకి ఒక 15-20 minutes తర్వాత రుద్దిన వెంటనే పోతుంది. ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు 15-20 minutes అయిపోయిందండి. నేను మీకు ఒకసారి రబ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఎంత ఈజీగా పోతుంది అనేది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ నేను ఇండక్షన్ స్టవ్ మీద ప్రిపేర్ చేశాను, గ్యాస్ స్టవ్ మీద ప్రిపేర్ చేయలేదు. మళ్ళీ డౌట్ వస్తుందని ఇప్పుడే చెప్తున్నాను. ఇవాళ కౌంటర్ టాప్ క్లీన్ చేయాలని చెప్పేసి స్టవ్ని ముందే నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. అందుకే అదొక పక్కకు పెట్టేసుకుని ఈ ఇండక్షన్ స్టవ్ మీద ప్రిపేర్ చేశాను ఇవాళ బ్రేక్ఫాస్ట్ కూడా. ఇలా లైట్గా రబ్ చేసిన తర్వాత ఈ వైపర్తో మొత్తం పక్కకు లాగేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇక్కడ మొత్తం ఆయిల్ మరకలు ఇందాక ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయాయి. తర్వాత వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ అవన్నీ కూడా వాటి ప్లేసెస్లో అరేంజ్ చేసేసుకున్నాను. మీకు ఇన్ కేస్ ఈ కిచెన్ కౌంటర్ టాప్ కనుక కొంచెం షైనీగా ఉండాలి అనుకుంటే కనుక మీరు జస్ట్ ఒక చిన్న టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. జస్ట్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా మన దగ్గర, అది ఒక డ్రాప్ వేసి అక్కడ మనం కనుక మంచి క్లీన్ క్లాత్తో అప్లై చేసినట్లయితే చాలా లైట్గా, ఎక్కువ అవసరం లేదు, 1 or 2 drops తీసుకుంటే సరిపోతుంది. మీకు కిచెన్ కౌంటర్ టాప్ ఏదైతే ఉందో అదంతా కూడా షైనీగా నీట్గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.